హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మిల్ మేకర్ టమాటా చేయబోతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు చూద్దాం రండి. నువ్వులు, పల్లీలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, సాజీరా, 2 దాచిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కావలసినంత కుడుక, కొత్తిమీర, టమాటా, మిల్ మేకర్, ఎల్లిపాయ, ఉల్లిపాయ, మిర్చి. నేను ఇవి వేంపుకుంటా. ఫస్ట్ వేంపుకొని మిక్సీ పడతా. ఇవి వేంపుతా చూడండి. ఇవన్నీ ఇట్లున్నాయా? ఈ నువ్వులు, పల్లీలు, మసాలాలు, ఉల్లిగడ్డ, మిర్చి మిక్సీ పట్టాలి. ఇవి ఫస్ట్ వేంపుకోవాలి. వేంపుతా చూడండి. ఫస్ట్ కుడకేసుకోవాలి. వేసుకోవాలి, మంచిగా వేగాలి. మంచిగా ఉంటుంది. మంచిగా వేగితే పచ్చి పచ్చి రాదు. తర్వాత పల్లీలు కొంచెమే, పల్లీలు ఒక చెంచా అంతే. పల్లీలు మంచిగా వేగాలి. రెండు యాలకులు, 2 లవంగాలు, 2 దాచిన చెక్క, కొంచెం సాజీరా. ధనియాలు వేసుకోవాలి కానీ నాకు ధనియాల పౌడర్ ఉన్నది కాబట్టి ధనియాలు వేపుతలేను. ఇది మంచిగా వేగాలి. తర్వాత నువ్వులు, ఇవి వేగినాయి. ఇవి తీస్తున్నా. ఇవి తీసి పక్కన పెడుతున్నా. కొంచెం ఆయిల్ వేసుకుంటా. నేను మిల్ మేకర్లకు నీళ్ళు వేడి చేసుకుంటున్నా. నీళ్ళు పెట్టుకుంటాము. వేడి చేస్తున్నా నీళ్ళు. నీళ్ళు వేడైనాక మిల్ మేకర్లను వేసుకొని మంచిగా చల్లారబెట్టాలి. అలా చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. ఇవి మసాలాలకి పట్టాలి. ఇవి ఉల్లిగడ్డ, మిర్చి ఇవి ఒక దిక్కు పట్టాలి. ఇవి సపరేట్ గానే పట్టాలి. ఇవి 3 నేను మిక్సీ పట్టుకొస్తా. పట్టుకొచ్చినాక తర్వాత మళ్ళా తయారు చేసేటప్పుడు గంజి పెట్టిన ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేస్తున్నా. ఒక పావు అంటే నేను కొంచెమే చేస్తున్నా, ఇద్దరమే కాబట్టి కొంచెమే చేస్తున్నా. అందుకే ఒక పావు వేసిన సరిపోతుంది మాకు ఇద్దరికి. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోండి. మంచిగా వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సేమ్ ఆ కూరలలో ఎట్లా పోపెత్తామో ఇది అట్లనే వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిర్చి, ఎల్లిపాయ, ఉల్లిపాయ పేస్ట్ వేస్తుంది. ఇలా చిటపట్లు ఆడతాను. మంచిగా వేగాలి. ఇది మిక్సీ పట్టిన మసాలా, పల్లీలు, నువ్వులు అన్ని మిక్సీ పట్టింది వేయాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఎంపుకోవాలి ఫస్ట్.
మంచిగా వేగాలి ఇది. మూతేద్దాం కాసేపు మూత పెట్టిన. కాసేపు ఆగాక కొంచెం బాగా హైలో పెట్టకుండా గ్యాస్ మామూలుగా పెట్టుకుంటే సరిపోతుంది. బాగా హైలో పెడితే కూడా మాడిపోతుంది, ఉడకది సరిగ్గా. ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండదు అరగంటకుండా. కరివేపాకు వేస్తున్నా. అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి. మంచిగా ఉడికితే మంచిగా ఉంటది. మంచిగా ఉడకాలి. దగ్గరకు వచ్చింది చూడు, ఎంత మంచిగా వచ్చింది. స్మెల్ మస్తు వస్తుంది, సూపర్ గా ఉంటది. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకోండి. బాగా ఎక్కువ వేయకుండా బాగా తక్కువ వేయకండి, తగినంత వేసుకోవాలి. తర్వాత ఉప్పు. తర్వాత మనం వేడి నీళ్ళలో వేసి తీసి పిండి పక్కకు పెట్టుకున్నాం. చల్లటి నీళ్ళలో వేసి పిండి పక్కకు పెట్టుకున్నాం కదా మిల్ మేకర్, ఆ మిల్ మేకర్లు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉడకాలి, మూత పెట్టుకోవాలి, మధ్యలో కలిపి చూడాలి. ఇది మూత తీసి చూస్తాం, మంచిగా దగ్గరకు వచ్చిందంటే చూడండి మిల్ మేకర్ దేని దాంతో మంచిగా ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఒక్కటి కూడా ఖరాబ్ కాకుండా ఇచ్చుకపోకుండా ఉడికి తుక్కు తుక్కు అయితే కొన్ని. కానీ ఇవి చూడు ఎంత మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. తర్వాత టమాటా మనం పేస్ట్ లాగా చేసుకున్న టమాటా వేయాలి. టమాటా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది ఉడకాలి, మంచిగా ఉడికి టమాటా నీరంతా తిగ్గాలి. పచ్చివాసన పోయేంత వరకు ఎంపుకోవాలి టమాటా. ఇది మంచిగా ఉడకాలి, మూత వేయాలి, మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ కలిపి తినాలి. లేకపోతే అడగంటుతుంది. అడగంటితే కూర మంచిగా ఉండేది, మాడు వస్తుంది. మూత తీసి చూస్తున్నా, చూడండి ఎంత మంచిగా ఉడికింది. మంచిగా ఇట్లా నూనె ఆయిల్ మీదకి తేలాలి, మంచిగా ఉంది చూడండి. ఇప్పుడు నేను కారం వేస్తా. టమాటా బాగా ఉడికిపోయింది, మంచిగా ఉడికింది. కారం వేస్తున్నా, తగినంత కారం. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. నేను తినే మందం వేసుకుంటున్నా. సూప్ పెట్టుకోవాలి, కొంచెం మంచిగా ఉంటది. చాలు మాకు కారం, కొంచెం ఇద్దరము కాబట్టి. ఇది సప్పటి పొడి. కావలసినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. నేను తగినంత వేస్తున్నా ఉప్పు. చాలు, బాగా వేసినా కూడా తినలేదు. సరిపడా ఎసరు పోసుకుంటున్నాయిగా, చూడండి ఎంత బాగుందో. సరిపడే మందం ఎసరు పోస్తాం. మీరు మంది తీరు పోసుకోండి. ఎసరు పోసుకుంటే మీరు ఎంత మంది ఉంటే అంత పోసుకోండి. బాగా కూడా పోసుకోకండి, మామూలుగా మందికి సరిపడే మందం పోసుకోండి. మూత వేసుకున్నా, చాలు, కొంచెం ఎత్తా. చాలు, ఉప్పుకోవాలి మళ్ళా. వద్దు, ఉప్పు అడికడికి సరిపోయింది నాకు.
ధనియాల పౌడర్ వేస్తున్నా. అందులో అన్ని మసాలాలు కలిపిన కాబట్టి ఒకటి పచ్చి ధనియాల పౌడర్, ఒకటి ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఘాటు బాగా అయ్యిద్దని. ఘాటు బాగా అయితే తినలేరు, పిల్లలున్నా తినలేరు, పెద్దలైనా తినలేరు. ఏ మూత పెట్టేస్తా, మంచిగా ఉడికేదాకా ఉంచుతా. బాగుంది. కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసి కాసేపు మరగనిస్తే మంచిగా ఉంటుంది. ఆయిల్ పైకి తేలాలి. మళ్ళీ కూడా కొత్తిమీర వేసినాక కాస్తంత పైకి తేలితే ఆయిల్ పైకి తేలినాక ఆఫ్ చేసుకోవాలి. ఇక అన్ని రెడీ ఉంటే తొందరనే అవుతుంది, మంచిగా ఉంటుంది కర్రీ. తినడానికి కూడా ఇష్టంగా తింటారు, చాలా మంది ఇష్టంగా తింటారు. అట్లా ఆయిల్ పైకి తేలాలి మంచిగా. మూత తీసి చూస్తామా, ఆయిల్ పైకి వచ్చింది చూడండి, ఎంత మంచిగా అయింది. ఆయిల్ మస్తు పైకి వచ్చింది. ఇప్పుడు కలిపేస్తున్నా చూడండి. మిల్ మేకర్లు ఇంత కూడా ఇచ్చుకపోలేదు చూడు, ఎట్లా వేసినాయి అట్లనే ఉన్నాయి. కూర ఉన్నది, ఎంత మంచిగా అయింది కూర, ఎంత బాగున్నది చూడండి. ఇక సూప్ చూడండి ఎంత చక్కదనం వచ్చిందో, చూడడానికే ఊరిల్లు ఊరుతున్నాయి. ఆఫ్ చేస్తున్నా, గ్యాస్ ఆఫ్ చేస్తా. ఇప్పుడు దింపేసి ఇక దించుకొని తినడం. ఇక ఏం లేదు, దించుతున్నా. తిని రుచి ఎట్లుందో చెప్తా, అప్పుడు చూడండి. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ వేసుకొని అన్నం తింటున్నా. టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు. స్మెల్ అయితే గుమగుమలు ఆడుతుంది. తిని చూసి చెప్తా మీకు టేస్ట్ ఎట్లుందో. ఇట్లా మిల్ మేకర్ కర్రీ చేసుకుంటే ఇష్టంగా తింటారు. తినని వాళ్ళు కూడా మిల్ మేకర్ కర్రీ వేసుకొని తింటారు. సూపర్, మస్తున్నది మిల్ మేకర్ కర్రీ. ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు మిల్ మేకర్ కర్రీ. ఇంట్లో తయారు చేసుకోండి, తక్కువ ఖర్చు, మంచి రుచి, మంచిగా కడుపు ఉండేది తయారు చేసుకోండి ఇంట్లో. బాగుంది.